అసలు ఏమనుకుంటామంటే ఇదేంటి, ఆ దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా అనుకుంటాం. దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా, ఎక్కడైతే ఉంది అసలు ఎక్కడికి వెళ్ళి పని లేదు. ఎందుకంటే మనసులో చేసుకుంటే చాలా 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 మంది అంటారు. వాళ్ళు మరి వాళ్ళ ఎందుకన్నా తెలియదు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు కదా, మన మనసు శుభ్రంగా ఉంటే చాలు, మనసులో చేసుకుంటే చాలు, ఇక దేవుడు మనతో ఉంటాడంట. నిజంగా అదే నిజమైతే దేవుడు ఏమన్నాడో, నేను మీ మధ్యలో నివసించేటట్లు నీ మధ్యన ఒక పరిశుద్ధ స్థలం ఉండాలన్నాడు. మీ మధ్యన ఏముండాలి? ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలోకి నీ బలులు గాని, నీ దహన బలులు గాని, నీ సమాధాన బలులు గాని అక్కడ తీసుకురావాలి. ఆ పరిశుద్ధ స్థలంలో నా కొరకు సేవ చేయడం యాజకులు ఉండాలి. అక్కడే నేను ప్రజలతో మాట్లాడతానని దేవుడే స్వయంగా తన నోటితో తను చెప్పి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా దేవుడు మనసులో ఉంటే చాలు, దేవుడు మనతో ఉంటాడంటే దేవుడు చెప్పిన మాటనే మనం మరి తీసివేయడానికి ఎంత మాత్రం అవకాశం ఉంటుంది చెప్పండి. అంటే మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంట్లో దేవుడు నివసించేంత పరిశుద్ధత ఉంటుందా? భార్య భర్త సంబంధాలు ఉంటాయి, చిన్నదో పెద్దదో ఎలా పొలాడాడుకుంటే ఒకసారి కోపం వస్తే మన నోటంటే కొద్దిగా చెడ్డ మాటలు వస్తాయి. మనం ఏమన్నా పరిశుద్ధులేం కాదు కదా, మన పరిశుద్ధులేం కాదు కనుక మన గృహం కూడా మనం నివసించడానికి ఉపయోగం ఉంటుంది. కానీ దేవుడు నివసించే అంత పరిశుద్ధత మనలో ఉండదు. అది దేవుడు తెలుసు. అందుకని దేవుడు ఏమంటాడు, నేను నివాసం చేయాలంటే మా వినండి, దేవుడు ఏమంటాడు వినండి, దేవుడు ఏమంటాడు, నేను మీ మధ్యలో నివాసం చేయాలని మీరు పని చేయండి, నా కోసం ప్రత్యేకమైన స్థలాన్ని మీరు సిద్ధపరచుకున్నాడు. మరి మోషే ఆ గుడారాలకి ఇంకెంత దూరం లేదు. మోషే తన గృహంలో ఉన్న చోపు దేవుడు ఎప్పుడు కూడా మోషే గృహం మీద రాలేదు. అంటే అక్కడ పాపం చేస్తా ఉన్నాడా మోషే? అలా వాళ్ళ ఇంట్లో పాపం చేస్తున్నాడా? లేదు. అది తగిన స్థలం కాదు.